నమస్తే, వెల్కమ్ టు యాక్ న్యూస్. నా పేరు ప్రత్యూష. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సత్యనారాయణ మృతికి కారణమైన యాజమాన్యంపై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేయండి. కలెక్టరేట్ వద్ద దళిత సంఘాల ఆందోళన. ముమ్మరంగా సాగుతున్న జన చైతన్య యాత్రలు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమంటున్న నేతలు. ప్రత్యేక హోదాపై నిరంతర పోరాటం. జిల్లా కాంగ్రెస్ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్. తొమ్మిదిన పోరు గర్జనకు చలో కలెక్టరేట్. సామాజిక హక్కుల వేదిక పోస్టర్ విడుదల. ఇక డీటెయిల్స్ చూస్తే, యాజమాన్య వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మృతి చెందిన సత్యనారాయణ కుటుంబం ఆందోళనకు దిగింది. యువకుడి మృతికి కారణమైన యాజమాన్యంపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ దళిత నేతలు డిమాండ్ చేశారు. కాకినాడ కులై చెరువు సమీపంలో ఉన్న నారాయణి స్ట్రక్చరల్ యాజమాన్యం వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన సత్యనారాయణ కాలిన గాయాలతో మృతి చెందాడు. దీనితో అతని కుటుంబ సభ్యులు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నారాయణి యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. యాజమాన్యంపై ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం క్రింద కేసు నమోదు చేయాలంటూ నినాదాలు చేశారు. అణగారిన కులాల సమాఖ్య ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నాయకులు, మృతుని కుటుంబ సభ్యులు కలెక్టరేట్ వద్ద ధర్నాను నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. అన్యం పుణ్యం తెలియని 20 సంవత్సరాల యువకుడిని వేధింపులకు గురి చేసి పొట్టన పెట్టుకున్నారంటూ మృతుని కుటుంబ సభ్యులు కలెక్టరేట్ వద్ద విలపించారు. తన కుటుంబానికి ఆధారంగా నిలిచాడని, ఇప్పుడు తమకు దిక్కెవరంటూ వారు రోధించిన తీరు చూపరుల హృదయాలను కదిలించి వేసింది. నిన్నటిదాకా తనకు ఆసరాగా ఉన్న అన్న ఇక లేడన్న నిజాన్ని తమ్ముడు జీర్ణించుకోలేకపోయాడు. జరిగిన సంఘటనలపై దోషులను కఠినంగా శిక్షించాలని, అలాగే మృతుని కుటుంబ సభ్యులను ఆదుకోవాలంటూ డీజీఎఫ్ ఎరుకుల హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. మరి మా ఎరుకుల కులానికి సంబంధించిన మానుపూడి సత్యనారాయణ 19 సంవత్సరాలు యువకుడు నారాయణ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తుండగా వారు యొక్క వేధింపులకు తట్టుకోలేక వారు కిరోసిన్ పోసి నిన్న నిప్పంటించి దహనం చేశారు. వారిని వెంటనే వారిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయవలసిందిగా, అలాగే బాధిత కుటుంబాలకి ప్రభుత్వం వెంటనే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇప్పించి తగిన న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న 9:30 కల్లా డ్యూటీకి వస్తే, 9 గంటలకల్లా డ్యూటీకి వస్తే, అంతేకాక మళ్ళీ స్వామి మూర్తి గారు కలిసి పగడబందిగా అతన్ని తిట్టి ముందు తర్వాత కొట్టి ఆఫీస్ పైకి తీసుకెళ్ళి అతన్ని జనరేటర్లో ఆయిల్ తీసి అతని మీద పోసి తగలబెట్టేసి చెప్పా చేయకుండా తీసుకొచ్చి హాస్పిటల్ పడేసి ఎవరితోని చెప్పకుండా హాస్పిటల్ పడేసి వెళ్ళిపోయారండి. అంతేకాక పక్కనున్న వాళ్ళు మీ అబ్బాయిని కృష్ణాలు వేసి తగలబెట్టేశారు, పలానా వాళ్ళు ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పడేసారు హాస్పిటల్ అని చెప్పి ఫోన్ చేశారని తల్లికి. అయితే నేరు కొడుకుని వచ్చి చూడబోతుడికి ఆఫీస్ వారు ఎవరు లేరని మొత్తం సైడ్ అయిపోయినాడు. ఆఫీస్ మూసేశారండి వాళ్ళు. తర్వాత ఇక్కడికి వచ్చి చూడబోతుడికి 5:30 టైం చచ్చిపోయాడండి అబ్బాయి. మా డిమాండ్ అండి, చచ్చిపోయిన అబ్బాయికి 10 లక్షల రూపాయలు ఇప్పించి తండ్రి కూడా అతను కుంటివాడండి, అతను కష్టపడి పని చేయలేని మనిషి అండి అతను. తల్లి ఒక ముత్త గోపాలకృష్ణ గారి ఇంట్లో బాంచేయి పని చేస్తూ ఉందండి. అంతేకాక వాళ్ళకి 10 లక్షల రూపాయలు కుర్రోడికి ఇప్పించి ఆ తల్లిదండ్రులు జీవితకాలం బతికేలాగా 1 ఎకరం భూమి ఇప్పించి ఆ మూర్తిని స్వామిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి చేయాలనేసి మేము కోరుకున్నామండి. కాకినాడ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జన చైతన్య యాత్రలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తామంటూ నేతలు హామీలను అందిస్తున్నారు.
కాకినాడ రూరల్ నియోజకవర్గం తమ్మవరం గ్రామంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతుల ఆధ్వర్యంలో జన చైతన్య యాత్రలు నిర్వహించారు. జన చైతన్య యాత్రలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జెండాను ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో పాదయాత్రను నిర్వహించి ప్రభుత్వ పథకాలను వివరించారు. అలాగే ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే అధికారులతో ఒక సమావేశం నిర్వహించి తమ దృష్టికి వచ్చిన సమస్యలను వారికి తెలియజేస్తామన్నారు. అనంతరం కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రం విభజన కష్టాలను అనుభవిస్తున్నప్పటికీ తమ నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రజా ఆమోదయోగ్య పథకాలతో ముందుకు వెళ్తున్నారన్నారు. ఇప్పటికే రాజధాని నిర్మాణంతో పాటు డ్వాక్రా మహిళలకు రుణమాఫీను, రైతులకు రుణమాఫీను చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. ఒక పథకం ప్రకారంగా వెళ్తా ఉన్నది ఇవాళ ప్రభుత్వం. సిమెంట్ రోడ్లు అయిపోయిన తర్వాత ట్రైన్లు, ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కాలంలో పూర్తి రోడ్డు సిమెంట్ రోడ్లు, పూర్తి స్థాయి సిమెంట్ ట్రైన్లు ఈగలుగా ఉన్న ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్తా ఉన్నాం. అలాగే ఇవాళ హౌసింగ్ కూడా 1,50,000 రూపాయలు ఫ్రీ చేయటం కూడా జరిగింది. ఇచ్చిన వాగ్దానాన్ని డ్వాక్రా మహిళల గతంలో 3,000, ఇప్పుడు 3,000, రేపు సంక్రాంతికి కానీ సంవత్సరానికి కానీ ఏదో ఒక పండగ నాటికి 4,000 ఇచ్చి ఇచ్చిన వాగ్దానం ప్రకారం గ్రూపుకు 30,000 రూపాయలు చొప్పున, మనిషి ఒక్కరికి 10,000 రూపాయలు చొప్పున చూడటానికి 30 లక్షలు, 3 లక్షల చొప్పున రెడీగా ఉన్నాం. ఏది ఏమైనా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నాం. అవన్నీ కూడా ఇవాళ జన చైతన్య యాత్రలో భాగంగా ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వాల కన్నా బాగా చేస్తున్నారమ్మా, ఇంకా ముందుకెళ్ళండి అని ఒక చిరునవ్వుతో స్వాగతం చెప్పడమే మాకు 1000 ఏనుగుల బలంతో ముందుకెళ్లే విధంగా ఆశీర్వదిస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలు చేసిన దాన్ని మెచ్చుకున్నందుకు, వాళ్ళ ముఖాలను చిరునవ్వు చూసినందుకు అందరికీ కూడా మరి మీ వందనాలు తెలియజేస్తూ, రాబో కాలంలో ఇంకా మీ యొక్క ఆశీస్సులతో ముందుకెళ్ళి ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కోఆప్షన్ సభ్యుడు మట్టా ప్రకాష్ గౌడ్, ఎంపీపీ పుల్లా సుధాచందు, జెడ్పీటీసీ కాకరపల్లి సత్యవతి చలపతిరావు, సర్పంచ్ కాదా సత్యనారాయణ, తహసీల్దార్ సింహాద్రి, ఎంపీడీఓ విశ్వనాథ్ రెడ్డి, జన్మభూమి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో టీడీపీ జనచైతన్య యాత్రలు ఉత్సాహవంతమైన వాతావరణంలో జరుగుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా యాత్రలు సాగుతున్నాయి. కాకినాడ 26వ డివిజన్లో జన చైతన్య యాత్ర కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో ఉత్సాహవంతమైన వాతావరణంలో కొనసాగింది. డివిజన్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పాదయాత్రగా డివిజన్లోని పలు ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలను పేరు పేరున పలకరించడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను వారికి వివరించారు. అలాగే వారి సమస్యలను కూడా ఎమ్మెల్యే ఎంతో శ్రద్ధగా విన్నారు. జన చైతన్య యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే కొండబాబుకు కొన్ని ప్రాంతాలలో మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ప్రభుత్వ పథకాల అమలుతో పాటు వాటి స్థితిగతులను తెలుసుకునే బృహత్తర అవకాశం ఈ యాత్రల వల్ల కలుగుతుందన్నారు. అనంతరం డివిజన్లోని పలు ఆలయాలను సందర్శించి పూజలను నిర్వహించారు. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం జన చైతన్య యాత్రల వల్ల కలుగుతుందన్నారు. డివిజన్లో పేరుకుపోయిన సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని, అలాగే పింఛన్లు, రేషన్ కార్డుల ఇళ్ల సమస్యలు ఉన్నాయని, డివిజన్లో పెరిగిపోయిన సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని, అలాగే పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు 1996 సంవత్సరంలో సంభవించిన తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయారని, సుమారు 1400 మంది మృతి చెందడంతో వీరంతా ఉపాధి కోల్పోయారన్నారు. మహిళల కోసం ప్రభుత్వం చేపడుతున్న డ్వాక్రా సంఘాల ద్వారా సహాయం పొంది అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని గుర్తించామన్నారు. త్వరలోనే ఈ దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కొండబాబు చెప్పారు. జనచైతన్య యాత్రల సందర్భంగా 26 డివిజన్లు పర్యటించడం జరుగుతుంది. ప్రతి కుటుంబాన్ని ప్రతి ఇంటికి వచ్చి కలవడం జరుగుతుంది. ఏదైతే అభివృద్ధి చేస్తామో అభివృద్ధి గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకోవడం కోసం ఇంటింటికి వచ్చినప్పుడు చాలా సమస్యలు మన దృష్టికి రావడం జరుగుతుంది. ఈరోజు అక్కడక్కడ కొంతమంది పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే చాలామంది ఏంటంటే ఇక్కడ చెప్పింది, చాలామంది ఇక్కడ 96లో సైక్లోన్లో చనిపోయారు చాలామంది. దగ్గర మన జిల్లాలో చూసుకున్నట్టయితే కాకినాడ కానీ ఇటు బలిస్తెప్ప, బైరాపాలెం ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే 1400 మంది చనిపోయారు ఒక రోజునే 96 తుఫాన్ వచ్చినప్పుడు. వాళ్ళకి ఎక్స్రేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్ని ఇచ్చినప్పుడు కూడా
పాపం వాళ్ళకి పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఓవరాల్గా ఆ విషయాన్ని కూడా నాకు వ్యక్తం చేయడం జరిగింది. అందుకే ఇలాంటి వాళ్ళందరూ కూడా మహిళా గ్రూపుల్లో ఉండాలి. మీరు మహిళా గ్రూపుల్లో ఉన్నట్టయితే గ్రూపులకి ఈరోజు ప్రభుత్వం అనేక సహాయ సహకారాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కుట్టు మిషన్ సెంటర్లు కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అవి అన్నీ ఏర్పాటు చేసి వ్యక్తిగతంగా వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశాలు కల్పించడానికి కొన్ని ట్రైనింగ్ సెంటర్లు భవిష్యత్తులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి డ్వాక్రా గ్రూపుల్లో ఉండాలి ప్రతి ఒక్కరూ. డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నట్టయితే ఈ ట్రైనింగ్ సెంటర్లో పాల్గొన్నట్టయితే వ్యక్తిగతంగా వ్యాపారాలు చేసుకోవడానికి, గ్రూప్ వైజ్ వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ గ్రూపుల్లో ఉండాలని సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా రేపు పొద్దున్న వాళ్ళ జీవితాలు బాగు చేయడం కోసం డ్వాక్రా గ్రూపుల ద్వారా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాలు, ఇదంతా కూడా మీకు తెలుసు, ఇది ఒక వెనకబడిన ప్రాంతం, ఏటువారు ఉంటుంది. ఏటువారు ఉండడం వల్ల సముద్ర నీళ్ళు పొంగి వస్తూ ఉంటాయి. గతంలో నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడే బ్రిడ్జి దగ్గర నుంచి ప్రహరీ కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ టాయిలెట్స్ కూడా సరిగ్గా లేవు. ఇక్కడ అవి కూడా 15,000 రూపాయల టాయిలెట్స్ చాలామంది కట్టుకున్నారు, ఇంకా కట్టుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. అవి కూడా నోట్ చేసుకున్నాం. ఈ విధంగా ఈ జనచేతన యాత్రలో ఈ ప్రధానమైన సమస్యలన్నీ కూడా మా దృష్టికి వస్తున్నాయి. భవిష్యత్తులో పరిష్కారం చేసుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అయింది. ఏదైనప్పుడు కూడా ఈ రోజున మన నగరాన్ని ఏ విధంగా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం అభివృద్ధిలో, ప్రాంతాల వారిగా కూడా ఈరోజు పర్యటించి తెలుసుకుని అభివృద్ధి చేయడానికి ఇది ఒక మంచి అవకాశాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఎమ్మెల్యే వెంట తెలుగుదేశం నాయకులు సుంకర తిరుమల కుమార్, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట తెలుగుదేశం నాయకులు సుంకర తిరుమల కుమార్, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వం ధ్యేయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి అన్నారు. చీడిగ గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం చీడిగ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు పరిశీలించారు. ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్న నేపథ్యంలో చీడిగ రేపూరు గ్రామాలకు మధ్య పుంతను రోడ్డు తీర్చిదిద్దేందుకు సుమారు 18 లక్షల రూపాయల మార్కెట్ కమిటీ పంచాయతీ నిధులను వెచ్చించి గ్రావెల్ రోడ్డును నిర్మించారు. నూతన రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే దంపతులు స్వయంగా పరిశీలించారు. రోడ్డు నిర్మాణ వివరాలను ఎమ్మెల్యేకు అధికారులు వివరించారు. అనంతరం ఆ రోడ్డును సిమెంట్ రోడ్డుగా నిర్మించే పనులకు రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కొబ్బరికాయను కొట్టారు. నూతన రోడ్డు నిర్మాణంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. చీడిగ రేపూరుకు మధ్య నిర్మిస్తున్న ఈ రోడ్డు బైపాస్గా ఉపయోగపడడంతో పాటు కోవ్వాడుకు ట్రాఫిక్ కష్టాలు తీరే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే రోడ్డు నిర్మాణం యొక్క ఆవశ్యకతను గుర్తించినట్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి సత్యనారాయణమూర్తి తెలిపారు. దీన్ని 74 లక్షలు, లోగడేసిన 18 లక్షలతోటి 92 లక్షల రూపాయలు ఈ రోడ్డు అవుతూ ఉంది. ఈ 92 లక్షల యొక్క ప్రతిఫలం భవిష్యత్తులో కనపడుతుంది అందరికీ కూడా, ప్రజానీకానికి అందరికీ కూడా. ఇప్పటికే ఈ గ్రావెల్ రోడ్ వేసినప్పుడు ఈ ట్రాఫిక్ అంతటి కూడా ఈవెన్ సాయిబాబా గుడికి వెళ్ళి రేపూరు ప్రాంతంలో వాసులందరికీ కూడా ఇది బైపాస్ రోడ్డుగా వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఎక్కడైతే నివాస యోగ్యం ఉన్నదో అక్కడ వరకు కూడా సిమెంట్ రోడ్డు ఇది వేస్తూ ఉన్నాం. మరి నివాస యోగ్యం మళ్ళా తదుపరి లేఅవుట్లు అయ్యి, ఈ లేఅవుట్లు అయిన తదుపరి అక్కడ నివాసం ఏర్పరచుకున్న తదుపరి మేము దీన్ని కూడా ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. లోగడ 18 లక్షలు, దీనికి 18 లక్షలు ఎన్ఆర్ఈజీఎస్, 72 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు, 92 లక్షల రూపాయలతో ఇది మేజర్ రోడ్డు. ఈ చీటికి గ్రామానికి ఇది మేజర్ రోడ్డు అవుతూ ఉంది. ఇంత డబ్బు వెచ్చించి ఏ రోడ్డు కూడా ఈ చీటి గ్రామంలో వేయలేదు. మొట్టమొదటిసారిగా 78 లక్షలెట్టి కాకినాడ రూరల్లో లోగడ మన తిమ్మాపురం గ్రామంలో గోశాలకి చాగంటి కోటేశ్వరరావు యొక్క కోరిక మీద దాన్ని సుమారు 60-70 లక్షల రూపాయలతో వేసిన ఇది 90 లక్షల రూపాయలతోటి వెడల్పు గల రోడ్డు, అత్యధిక డబ్బులు ఖర్చు పెట్టిన రోడ్డుగా చీటి గ్రామంలో ఈ రోడ్డు నిర్మిస్తూ ఉంది. దానికి స్థానికంగా ఉన్న ఇక్కడ ఉన్న ఇతర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతాన్ని ఎన్నుకుని ఇక్కడ నివాసం ఉండటానికి సైట్లు కొనుక్కొని వీళ్ళు ప్లాట్ల కింద విధించుకుని కట్టుకున్న వాళ్ళందరూ కూడా కోరిక, ప్లస్ మా సర్పంచ్, మాజీ సర్పంచ్, అలాగే పెత్తాన అప్పన్న గారి యొక్క ప్రథమ కోరిక ఇది కృష్ణగా తీసుకున్నాడు. ఇది ఇక్కడ వీళ్ళందరికీ కూడా కావాలని అందుచేత ప్రత్యేకమైన స్పెషల్గా శాంక్షన్ తీసుకుని దీన్ని చేయటం కూడా జరిగింది. ప్రజలకు అవసరమైన విధంగా ప్రజలకి ఏది కోరుకుంటే వాళ్ళకి చేయాలి, వాళ్ళకి ఏది సంతృప్తికరంగా ఉంటే ఆ పని చేయాలన్నది ఒక ప్రభుత్వం యొక్క నిశ్చయం. అందులో భాగంగా ఈ చీటి గ్రామం ప్రజలు కోరుకున్న విధంగా దీన్ని ఫార్మేషన్ చేస్తున్నాం. ఈ 16 అడుగుల రోడ్డుకి అటు మీటరు ఇటు మీటరు కూడా
గ్రావెల్ వేసి రోలింగ్ చేసి పవర్ రాళ్ళతో రోలింగ్ చేసి కంప్లీట్గా కంపాక్ట్ అయ్యే విధంగా ఈ రోడ్డుని ఇవ్వటం కూడా జరుగుతుందని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తాము. ఈ కార్యక్రమంలో చీడిగ సర్పంచ్ అప్పన్న, జెడ్పీ కోఆపరేటివ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై బీజేపీ నాయకులు విమర్శలు గుప్పించడంపై ఆ పార్టీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ఒక మాట తర్వాత మరో మాట మాట్లాడడం బీజేపీకే చెల్లిందన్నారు. హోదాపై కూడా అదే పందాలో బీజేపీ నడుస్తుందని దుయ్యబట్టారు. కాకినాడ కలెక్టరేట్లో జనసేన నేతలు, అభిమానులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై విమర్శలను గుప్పించడాన్ని ఆ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా నిరసించారు. ఎన్నికలప్పుడు మహానేతగా కీర్తించిన నేతలు అవసరం తీరిన తర్వాత అవగాహన లేని నేతగా అభివర్ణించడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రత్యేక హోదాపై నాడు నేతలు ఇచ్చిన హామీలని అడుగుతుంటే ఇప్పుడు తప్పైందా అంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేస్తే పోలీసులు కేసులు బనాయించారంటూ దుయ్యబట్టారు. నిన్న బీజేపీ పార్టీ కాకినాడలో నిర్వహించినటువంటి ప్రత్యేక ప్యాకేజ్ అవగాహన సదస్సులో బీజేపీ నాయకులు మాట్లాడినటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారికి ఏమీ తెలియదు, పవన్ కళ్యాణ్ గారి అవగాహన లేదు, ప్రజా సమస్యల గురించి ఆయనకి ఏమీ తెలియదు అన్నట్టుగా మాట్లాడారు. ఎలక్షన్కి ముందు ఒక మాట, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకొక మాట మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీరు ఇంతకు ముందు మాట్లాడిన మాటలు, ఇప్పుడు మాట్లాడిన మాటలు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు పోటాపోటీగా సభ పెట్టినంత మాత్రాన మీరు ప్రజల యొక్క మన్నలు పొందలేరు. ప్రజా సమస్యల గురించి, ప్రజా సమస్యల మీద మీరు ప్రజలకు కావాల్సినటువంటి ప్రత్యేక హోదా ఇచ్చి ప్రజల వద్దకు వెళ్తే మిమ్మల్ని ఆదరిస్తారు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా మీటింగ్ పెట్టేశారు, ఆయనకు పోటీగా మీటింగ్ పెట్టేస్తాం, ప్రజల ఆదరణ వస్తుంది అనుకున్నది తప్పది. ప్రజల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా అవసరం. ఆ విధంగా మీరు ముందుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ ముందుంటారు. ప్రజల యొక్క మనోభావాలు ముందుకు తీసుకెళ్తుండగా మేము ప్రజా సమస్యల కోసం, ప్రత్యేక హోదా కోసం నిరసన చేస్తే, అది గాంధీ మార్గంలో నిరసన చేస్తే అన్యాయంగా మమ్మల్ని అరెస్ట్ చేసినందుకు మేము సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే ఇదే పార్టీ ఆనాడు జనసేన కార్యకర్తల వల్లనే మేము అధికారంలోకి వచ్చామని చెప్పారు. ఈనాడు అధికారంలోకి వచ్చాక ఈనాడు మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నా పేరు అర్జున్, కాకినాడ జనసేన కార్యకర్తలండి. మేము నిన్న బీజేపీ వెంకయ్యనాయుడు గారు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఓట్లు అడిగినప్పుడేమో జనసేన కార్యకర్తలు గొప్పోళ్ళు, జనసేన పార్టీ నాయకుడు గొప్పోడు అన్నారు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ కోసం వాళ్ళన్న మాటే మా కళ్యాణ్ గారు అడుగుతుంటుంటే దాన్ని విస్మరించి జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేయించి, అన్న మాట కోసం మేము అందరూ వెళ్ళి అడిగితే మమ్మల్ని అరెస్ట్ చేయించి, జనసేన కార్యకర్తలతో పాటు మా పవన్ కళ్యాణ్ గారిని, నిజాయితీ ఉన్న వ్యక్తిని, అటువంటి నాయకుడిని ఇప్పుడు తప్పుపట్టిన బీజేపీ నాయకులు ఆనాడు ప్రత్యేక స్టేటస్ ఏదైతే ఇస్తానన్నారో ఈరోజు ప్రత్యేక స్టేటస్ ఇవ్వకపోగా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని, అన్న నిధులే స్టేట్కి ఇచ్చింది కాక మళ్ళీ ఎక్కువ ఇస్తున్నామని అందరినీ జనాలను మోసం చేసి విస్మరించి అడుగుతున్న ప్రతి నాయకుని, ఒక కార్యకర్తని, ఏ జనసేన కార్యకర్తలతో అయితే వీళ్ళు ఓట్లు వేసి నెగ్గారో ఆ నాయకులు ఈరోజు జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేయించారండి. దానికి నిరసనగానే మేము నిరసన తెలిపాము. బెలూన్స్ కట్ ఎగరేసి వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయించారండి. జనసేన కార్యకర్తలని మేము దీన్ని ఖండిస్తున్నామండి. ఈ సమావేశంలో జనసేన కార్యకర్తలు బుజ్జి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది. కాకినాడ జగన్నాథపురంలోని 24వ డివిజన్లో నరసింహ రోడ్లో జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ కాకినాడ నియోజకవర్గ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాదయాత్ర నిర్వహించారు. తమ ఇళ్లకు వస్తున్న నేతలకు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో విఫలమైందని, అలాగే కాకినాడ కార్పొరేషన్లో సమస్యలు తిష్టవేశాయంటూ దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కన్వీనర్ ట్రూటీ కుమార్, ర్యాలీ రాంబాబు, దుర్గాప్రసాద్, నాయుడు, దాట్ల చైతన్య, మేరీ తదితరులు పాల్గొన్నారు.
ఇలా ఎన్నో ఇస్తానని చెప్పి చాలా వాగ్దానాలు చేసేదా చేయలేదా? ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ అంటారు, ప్రత్యేక హోదా వచ్చుంటే పిల్లలందరి భవిష్యత్తు ఆ విషయాన్ని తెలియజేయాలని జగన్ గారు ఇంటికి పంపారు. ఖాళీ చదవండి అమ్మా, ఇది ఖాళీగా ఉన్న సమయంలో 10 నిమిషాలు చంద్రబాబు నాయుడు వల్ల 10 నిమిషాలు చదవండి అమ్మా. చంద్రబాబు నాయుడు పాలనలో నెరవేర్చే విషయాలు తెలియజేద్దామని వచ్చాం. చదవండి ఒకసారి. బిల్లు కూడా జరగట్లేదండి. అసలు కరెంట్ బిల్లు వచ్చి కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చారు. మళ్ళీ ఇంటికి వచ్చి చంద్రబాబు నాయుడు 3 గడప గడపకి వైఎస్ఆర్సీపీ 24వ వార్డులో ఈవేళ గడప వైఎస్ఆర్ కార్యక్రమం చేస్తున్నాం. నిన్న మొన్న అధికార పార్టీ నాయకులు ప్రజల వద్ద వెళ్తూ అన్ని సమస్యలు తీర్చేసాం, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి, ఎంతమందికి ఎన్ని ఇచ్చామో తెలుసుకుంటారని చెప్తున్నారు. మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, వీధుల్లో ప్రజలు చెప్తున్నారు సకానికి సగం మందికి రేషన్ కార్డులు లేవు, సకానికి సగం మందికి పెన్షన్ లేవు, అసలు ఎవరికి ఇల్లు లేవని చెప్పి ప్రజలు ప్రతి పెట్టాలని చెప్తున్నారు. గత 5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఒక్క ఇల్లు ఇవ్వని సందర్భం కాకినాడలో జరిగింది. రాష్ట్రంలో ఈ విషయాన్ని తెలుసుకుని అబద్ధాలు ప్రగల్భాలు పలకకుండా నిజమైన అభివృద్ధికి పాటుపడవలసిందిగా అధికార పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ తెలుపున నిర్ణయించుకుంటారు. గడప గడప కార్యక్రమం 24వ డివిజన్ కీర్తి చేసిన నాగబాబు గారి ఎక్స్ కార్పొరేటర్గా చేసి 24వ వార్డులో చేయడం జరుగుతుంది. ఆయన చేసిన అభివృద్ధిని కూడా ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఆయన స్మరించుకుంటూ వార్డులో ప్రతి గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం, అలాగే నిన్న మొన్న తిరిగిన జనచైతన్య యాత్రలో కొండబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడప గడప చేయడం కాదు, మా వెనకాల తిరగండి, అభివృద్ధి అంటే అదేంటో తెలుస్తుందని చెప్పారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం, మేమందరం కూడా మేము కలిసి ప్రజల దగ్గరికి వెళ్దాం. మీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్ని మీరు నెరవేర్చారా లేదా అని ప్రజల్ని మేము ఉండగా ఒకసారి అడుగుదాం. ప్రజలే దాన్ని చెప్పిచ్చి కొట్టినట్టుగా మీకు సమాధానం చెప్తారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నాయంటూ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. హోదాపై తమ పార్టీ మడమ తిప్పని పోరాటం చేస్తామని స్పష్టం చేసింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కళా వెంకట్రావు భవన్లో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ అధ్యక్షత వహించారు. ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ పటిష్టానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు. పార్టీ క్యాడర్ను పటిష్టపరచడంతో పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాపై ప్రభుత్వం మడమ తిప్పిందన్నారు. విభజన చట్టంలో యూపీఏ ప్రభుత్వం అనేక హామీలను గుప్పిస్తే వాటిని బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. ఇవాళ విభజన చట్టంలో ఏవైతే ఆనాడు యూపీఏ ప్రభుత్వం పొందుపరిచినటువంటి అంశాలు ఉన్నాయో వాటిలో అరకొరగా ఇవాళ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా మీరు ఇస్తూ ఇదేదో ఈ రాష్ట్రానికి చాలా గొప్పగా ఇచ్చేస్తున్నామని చెప్పడానికి మీరు చేసే ప్రయత్నం ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల చేత మీరు చేత్కరించబడుతున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మాటలు కోటలు దాటాయి తప్పితే ఈ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి న్యాయం చేయలేదనేటువంటి మాట ప్రజల్లో ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి న్యాయంగా రావాల్సినటువంటి అంశాలని సాధించుకోలేనందుకు తెలుగుదేశం పార్టీ మీద ప్రజలు తీవ్రమైనటువంటి కోపంతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అయితే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ తొంగలోకి దొక్కింది.
ఏ ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఒక అసమర్థ ప్రభుత్వంగా ఇవాళ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముద్ర వేసుకుంది. అటు ప్రధాని మోడీ గారు, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇద్దరు గంటలు మాట్లాడడం, ఉపన్యాసాల కేసరులుగా తయారవటం, అంతే తప్పితే ఆచరణలో ఒక కార్యక్రమాన్ని కూడా చేయలేకపోతున్నటువంటి అసమర్థ ప్రభుత్వాలుగా మీరు మిగిలిపోయారనేటువంటి మాటని తెలియజేస్తూ, దీన్ని ఇవాళ జరుగుతున్నటువంటి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ దీని మీద ఉద్యమం చేస్తున్నాం. ఇప్పటికే మేము చేసే ఉద్యమాన్ని మరింతగా కొనసాగించి రాబోయే రోజుల్లో ఉధృతం చేసి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకునే దిశగా మా ప్రయాణం ఉంటుందనేటువంటి నిర్ణయాన్ని ఈరోజు సమావేశంలో చేసుకుంటున్నాం. ఈ సమావేశంలో కాంగ్రెస్ బీసీ అధ్యక్షుడు నురుకుర్తి వెంకటేశ్వరరావు, దొరబాబు, ఆకుల రామకృష్ణ, సుభాషిణి, గల్లా ఏడుకొండలు, తాళ్ళూరు రాజు, నూకల రాధా తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల సమస్యలను పరిష్కరించాలంటూ సామాజిక హక్కుల వేదిక ఆందోళనకు సిద్ధమైంది. ఈ నెల 9న పోరుగర్జన పేరుతో చలో కలెక్టరేట్ కార్యక్రమానికి నేతలు శ్రీకారం చుడుతున్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో సామాజిక హక్కుల వేదిక పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ నెల 9న పోరుగర్జన పేరుతో చేపట్టనున్న కార్యక్రమానికి చలో కలెక్టరేట్ పేరుతో ఈ పోస్టర్ను ముద్రించారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి మధు అధ్యక్షత వహించగా, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రావుల వెంకయ్య ముఖ్య అతిథిగా పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నేతలు ప్రసంగిస్తూ, గత కొన్ని రోజులుగా సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా జాతాకు ప్రజల నుండి విశేష స్పందన లభించిందన్నారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లను కల్పించాలంటూ, ఎస్ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సక్రమంగా వినియోగించాలంటూ, బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్తో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ సమస్యలు పరిష్కరించాలంటూ సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఈ సామాజిక హక్కుల వేదిక 27వ తారీఖు నుంచి ప్రారంభమైన జీప్ జాతా మన 3వ తారీఖు నాడు రాత్రి 10 గంటలకి మరి మన చైర్మన్ గారు చొల్లంగి వేణుగోపాల్ గారి యొక్క నాయకత్వంలో పర్యటన సాగింది. ఆయన నాయకత్వంలో ఎక్కడ పడితే అక్కడ అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు అందరూ కూడా బ్రహ్మరథం బట్టి ఈ జాతాని విజయవంతం చేశారు. ఇప్పుడు కూడా మరి 9వ తారీఖున ఏర్పడడానికి కోసం ఈ పోస్టర్ని ఆవిష్కరించడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు, రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కామెడు రావుల వెంకయ్య గారు ఉన్నారు. ఇలా అంబేద్కరిజం, మార్క్సిజం కలిసి భారతదేశ కార్యక్రమాల్లో కలిసి పనిచేయాల్సినటువంటి చారిత్రక నేపథ్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నీలి ఎర్ర జెండాలు ఐక్యం కావటం ద్వారా ఈ దేశంలో ఉండేటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి రక్షణగా నిలబడటం వీలైద్ది. దాంతో కాకుండా అంతిమంగా రాజ్యాధికారంలో కూడా భాగస్వాములు కావాలి. ఆ రాజ్యాధికారాన్ని ఢిల్లీలోనూ, హైదరాబాద్లోనూ ఈ మెజారిటీగా ఉన్న ఈ వర్గాలకి కైవసం చేసుకునేంతవరకు అప్పుడు వరకు ఈ సామాజిక హక్కుల వేదిక విశ్రమించడం జరగదు. ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవటం కోసం నాంది ప్రస్తావనగానే ఈ జిల్లాలో ఇది ప్రారంభమైంది. రేపు కాకినాడలో 9వ తేదీ చలో కలెక్టరేట్ అనేటువంటిది మొత్తం వేలాది మంది దానిలో పాల్గొనడం ద్వారా దాన్ని జయప్రదం చేయాలని చెప్పి సామాజిక హక్కుల వేదిక తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించాలని, అదే రకంగా బీసీలు సప్లాన్ నిధులు కేటాయించి చట్టబద్ధత కల్పించాలని, బీసీలు గణాంకాలు సేకరించాలని. బీసీలు గణాంకాలు లేకుండా ఏ విధంగా ఎంత నిష్పత్తిని మాకు బడ్జెట్ కేటాయిస్తారు అంటే కేవలం అంకెల గారిడి తప్ప మా మీద చిత్తశుద్ధి లేదని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా అర్థమవుతుంది. బీసీల ప్రభుత్వం అని చెప్పి బీసీలని మాయ చేస్తూ అంకెల గారడి చేస్తూ వస్తున్నారు. మా కేటాయించిన నిధుల్ని వేరే రంగాలకు మరలిస్తున్నారు, పుష్కరాలు కానీ, రోడ్లు కానీ, భవనాలు కానీ. వీటన్నింటినీ కూడా ఇటుపై సాగమని, దానిపైన జనాలను చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ఈ జీప్ జాతర పెట్టి రాజమండ్రి ప్రారంభమై జిల్లా అంతా పర్యటించి రేపు 9వ తేదీన కాకినాడలో బహిరంగ సభ నిర్వహిస్తున్నాము. ఆ బహిరంగ సభకి చాలా పెద్ద ఎత్తున స్పందన లభించింది. వేలాదిగా తరలి వస్తున్నారు. అందరినీ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తుందంటే రేపు జరిగే బహిరంగ భారీ ఎత్తున వచ్చి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, ఈ రాజకీయ పార్టీలన్నింటికి బుద్ధి చెప్పాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాము. మరి జరిగేటటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున అందరూ పాల్గొనాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం. చొల్లంగి వేణుగోపాల్, బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీసీఎస్ఎస్సీ మైనార్టీ కన్వీనర్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ
ఒక పోరు గర్జన అనే కార్యక్రమం రేపు 9వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెట్టడం జరిగింది. ఎస్సీ బీసీ సప్లాన్ నిధులు పక్కదారి మళ్లించడం ఈ ప్రభుత్వం. అంతేకాకుండా ఏ ఇతర కులాన్ని కూడా అశాస్త్రీయ పద్ధతిలో బీసీ జాబితాలో చేర్చడం కుదరదని ఒక ఉద్దేశం. మరి అనేక పరిస్థితుల్లో రేపు పోరు గర్జన కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లా వ్యాప్తంగా 19 నియోజకవర్గాలు కూడా పిలుపునివ్వడం జరిగింది. దీనికి ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఈ సమావేశంలో చొల్లంగి వేణుగోపాల్, పంపన రామకృష్ణ, నక్కా కిషోర్ కుమార్, కుండల సాయి, తోకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు చేయూతనందించేందుకు పలు సైనిక శిక్షణా సంస్థలు ముందుకు వస్తున్నాయి. త్వరలో జరగనున్న కోస్ట్ గార్డ్ ఖాళీల భర్తీకి అవసరమైన తర్ఫీదును ఉచితంగా అందిస్తామంటూ శౌర్య డిఫెన్స్ అకాడమీ ప్రకటించింది. కాకినాడలోని జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏలూరుకు చెందిన శౌర్య డిఫెన్స్ అకాడమీ యాజమాన్యం ఒక సమావేశాన్ని నిర్వహించింది. నిరుద్యోగ యువతకు సైనిక రంగంలో ప్రవేశం కల్పించాలనే లక్ష్యంతో ఉచిత శిక్షణను అందించాలని నిర్ణయించినట్లు శౌర్య డిఫెన్స్ అకాడమీ అధినేత కెప్టెన్ త్రినేత్ర తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికే ఇండియన్ కోస్ట్ గార్డ్, డిఫెన్స్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయ్యిందని, ఈ నేపథ్యంలో తమ సంస్థ ఉచితంగా నిరుద్యోగ యువకులకు శిక్షణ అందిస్తుందన్నారు. కేవలం ఆర్మీకి 236 మంది 6 మంత్లో మేము కోచింగ్ ఇచ్చి ఆర్మీకి పంపగలిగాం. దానికి గౌరవంగా అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ అందరూ కూడాను చాలా మెచ్చుకోలుగా మమ్మల్ని మాటలతోనే అభినందించారు. రెండవది, నేటి యువత రాంగ్ గైడెన్స్లో చాలా వరకు పోతుంది. దాని ఉద్దేశ నిమిత్తం శౌర్య డిఫెన్స్ అకాడమీ ఉచితంగా కోచింగ్ ఇస్తూ వారికి 3 నెలలు కోచింగ్లో ఇండియన్ కోస్ట్ గార్డ్ నావికా దళంలో నోటిఫికేషన్ పడింది. ఈ నెల 15వ తారీఖు వరకు దాని లాస్ట్ డేటు. అలాగనే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO నుంచి 2176 పోస్టులు పడి దానికి కూడా 3 నెలలు ఉచితంగా కోచింగ్ ఇవ్వడానికి నిశ్చయించుకున్నాం. మా సహజ మాజీ సైనికులు మిత్రులు అయినటువంటి కెనడీ గారు మరియు విక్టర్ గారు మరియు రమణారావు గారు, వీళ్ళందరూ కూడా రమణారావు గారితో కూడాను మేమంతా కూడా ఒక టీమ్గా ఏర్పడి ఈ యొక్క కాకినాడలో కూడా శౌర్య డిఫెన్స్ అకాడమీ ఏర్పాటు చేసి అనేక నిరుద్యోగ యువతులకు చేయూతగా మేము ఉంటూ వారందరినీ కూడాను డిఫెన్స్కి పంపించి భారతదేశానికి చేయగలుగుతున్నంత సేవ వారితో చేయించాలని ఒక సంకల్పంతో మేము ఉన్నాము. ఈరోజు పెట్టినటువంటి ఈ యొక్క ప్రెస్ మీట్ తాత్పర్యం ఏమిటంటే, ఇండియన్ కోస్ట్ గార్డు మరియు ఇండియన్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో పడినటువంటి పోస్టులకు మేము ఉచితంగా 3 నెలల కోచింగ్ ఇస్తున్నాము. ఈ యొక్క మాకు సహకరించినటువంటి జిల్లా సైనిక బోర్డు అధికారి వారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి మీడియా పాత్రికేయులకు మరియు మాజీ సైనిక వెల్ఫేర్ అసోసియేషన్ వారికి అందరూ కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పండూరు గ్రామంలో స్వామి అయ్యప్ప పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్వామివారిని గజవాహనంపై ఊరేగించారు. కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో అయ్యప్ప స్వామి పల్లకి ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. కార్తీక మాస అయ్యప్ప దీక్షలను పురస్కరించుకొని గ్రామానికి చెందిన అయ్యప్ప స్వామి దీక్షాపరులు స్వామివారిని ఏనుగు వాహనంపై గ్రామంలో ఊరేగించారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలను చేశారు. స్వామివారి నామస్మరణతో గ్రామం మార్మోగింది. స్వామి ఊరేగింపును పురస్కరించుకొని కేరళ నుండి ప్రత్యేకంగా తీసుకువచ్చిన చండై వాయిద్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేరళ వాయిద్యకారులు లయబద్ధంగా తమ వాయిద్యాలను వాయిస్తుంటే అందుకు అనుగుణంగా అయ్యప్ప స్వామి మాలాదారులు పేటతుల్లి ఆడారు. రంగులను చల్లుకుంటూ కోలాహలంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గురుస్వామి వేలు, ఇతర పెద్దలు, అయ్యప్ప దీక్షాపరులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వైజాగ్ కార్తీక వన సమారాధన కార్యక్రమం ఆదివారం జరగనుంది. ఇందుకోసం నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం సర్పవరం గ్రామంలో 6వ తేదీ ఆదివారం జరిగే శెట్టి బలిజ వన సమారాధనకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సమారాధనకు తరలివచ్చే ప్రజలకు అవసరమైన ఏర్పాట్లు చేయడంతో నిర్వాహకులు తలమునుకలయ్యారు. ఏటా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని, ఈ సమారాధనకు శెట్టి బలిజ ప్రముఖులు, నేతలు హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ శెట్టి బలిజి గౌడ సంఘం రేపు 6వ తారీఖున అనగా రేపే వన సమారాధన జరుపుతున్నాము. దీనికి మన సంఘీయులందరూ విరివిగా వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇది ప్రతి సంవత్సరం చేసినట్టే కాకినాడ పార్లమెంటరీ సంఘమే చేస్తుంది. ఇది అందుచేత దీన్ని అందరూ గుర్తించి ఇదంతా జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. స్థలం చైతన్య కాలేజీ 5 బిల్డింగులు సమీపంలో ఆపోజిట్గా ఉన్న గ్రౌండ్లో ఏర్పాటు చేయడం అనేది. అంటే స్థలం మార్చడం ఇది వరకున గవర్నమెంట్ ఐటీలో చేసేవాళ్ళం. అనివార్య కారణాల వల్ల ఇప్పుడు ఇక్కడ ఈ చైతన్య కాలేజీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో చేస్తున్నాం. ఈ మార్పుని గమనించి సంఘీయులందరూ వచ్చి శెట్టి బలిజ గౌడ సోదరులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా జయప్రదం చేయవలసిందిగా కోరుతాం. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న వారిలో యనుమ రాజాబాబు, చొల్లంగి వీరబాబు, గుబ్బల వెంకటేశ్వరరావు, గంజా సత్తిబాబు, కడియాల చిన్నబాబు, రెడ్డి రామ పల్లంరాజు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సత్యనారాయణ మృతికి కారణమైన యాజమాన్యంపై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేయండి. కలెక్టరేట్ వద్ద దళిత సంఘాల ఆందోళన. ముమ్మరంగా సాగుతున్న జనచైతన్య యాత్రలు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమంటున్న నేతలు. ప్రత్యేక హోదాపై నిరంతర పోరాటం. జిల్లా కాంగ్రెస్ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్. తొమ్మిదిన పోరు గర్జనకు చలో కలెక్టరేట్. సామాజిక హక్కుల వేదిక పోస్టర్ విడుదల. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.